హలో అండి. ఎప్పుడు నార్మల్ వీడియోసే కదా! బట్ ఈరోజైతే ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను. అది పీతల ఇగురు. అండ్ ఇగురులానే ఉంటుంది, పులుసులానే ఉంటుంది. కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మేమైతే ఒక కేజీ పీతలనైతే తీసుకొచ్చారు ఈయన. లాస్ట్ టైమ్ నాకు తెలీక పీతని ఇలాగే ఉంచి శుభ్రం చేసేసి నేను కూరైతే వండేశాను. బట్ ఆ కూర కొంచెం కారం ఎక్కువయింది. అండ్ చూడ్డానికి కూడా కొంచెం ఎబ్బెట్టుగా అనిపిచ్చింది పీత పీతలాగా ఉండటంతో. సో, ఈసారి నేను మాకు తెలిసిన వాళ్ళని కనుక్కొని ఎలా చేయాలి? ఎలా వండాలి? అని తెలుసుకున్నాను. సో, దాన్ని మీకు చూపిస్తాను. ఇట్లా ఉన్న ఈ అటువైపు, ఇటువైపు ఉన్న కాళ్ళని మంచిగా మనం ఇరిపేసుకోవాలి. జస్ట్ ట్విస్ట్ చేస్తే చాలు చక్కగా వచ్చేస్తాయనమాట. మెయిన్ ఉన్న 2 కుండల్ని వాళ్ళే తీసేసి ఇస్తారు పెద్దగా ఉన్న వాటిని. వీటిని మాత్రం అలాగే ఇచ్చేస్తారు. ఇవి మనం ట్విస్ట్ చేస్తే చక్కగా వచ్చేస్తాయనమాట. తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఈ పీతని ఇలాగ పట్టుకొని మనం చేతిలోకి పట్టుకొని ట్యాప్ కింద పెట్టేసి శుభ్రం చేసుకుంటే చక్కగా దానిలో ఉన్న వేస్ట్ అంతా వచ్చేస్తుంది. తర్వాత పీతని ఇలాగా 2 ముక్కలుగా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మనకి తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ దానిలోకి మసాలాలు వెళ్ళి తినేటప్పుడు కూడా ఇంకా ఈజీగా అనిపిస్తుందనమాట. అండ్ టేస్టీగా ఉంటుంది. నేనైతే ఉప్పు, పసుపు వేసి మంచిగా శుభ్రంగా కడిగేసుకున్నాను. ఉప్పు, పసుపు అండ్ మీకు వీలైతే కొంచెం ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసి 2, 3 సార్లు వాష్ చేయటం వల్ల దానిలో ఉన్న నీచు స్మెల్ అనేది పోతుంది. నేను చూసారా ఇక్కడ ఆడుతున్నాను. వాటి నోరుని ఇలాగ ఓపెన్ చేసి బతికున్నప్పుడు ఎలాగో మనం వాటిని పట్టుకోలేం కదా! సో, చనిపోయిన తర్వాత దాన్ని మనం ఆడుకోవచ్చనమాట అట్లా. అండ్ చాలా బాగా కడిగేసాను నీట్‌గా. స్మెల్ లేకుండా కడిగేసాననమాట. ఇక ఇప్పుడు కూరలోకి మనం స్టార్ట్ చేసేద్దాం. కొంచెం వెడల్పాటి గిన్నెనైతే పెట్టుకోండి. నేనైతే చేపల కూర వండే చట్నీనైతే పెట్టేసాను. దీనిలోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. బాగా ఎక్కువేం పట్టదండి. సరిపోతుంది. నేను కేజీ పీతలకి 3 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా చాప్ చేసేసుకున్నాను. ఇలా మాన్యువల్ దాంట్లో వేసుకొని చక్కగా సన్నగా చాప్ చేసుకున్నాను. ఇవి త్వరగా మగ్గటానికి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే ఒక పావు టీ స్పూను పసుపు వేసుకున్నాను. ఇందులోకి కొంచెం ఒక పించు పసుపు ఎక్కువగానే వేసుకోండి. అప్పుడు మనకి ఆ నీచు స్మెల్ ఎక్కడన్నా కొంచెం ఉన్నా అది కూడా పోతుంది పసుపు వల్ల. అలాగే 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకొని వీటిని మూత పెట్టించేసి బాగా మగ్గిస్తున్నాను. ఇవి మగ్గేలోపు మనం దీనిలోకి మషాలాని రెడీ చేసుకుందాం. నేను ఆ క్లిప్పింగ్ తీయటం మర్చిపోయాను. సో, నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఒక గుప్పెడు నిండా జీడిపప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ పుచ్చగింజలు, కొంచెం ఒక అరంగుళం అల్లంని, అలాగే ఒక 4-5 రెమ్మలు వెల్లుల్లిపాయల రెబ్బల్ని నేను తీసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకున్నాను. ఫస్ట్ ఒకసారి మిక్సీలో తిప్పిన తర్వాత కొంచెం వాటర్ పోసేసి పేస్ట్ చేసుకోండి. చాలా బావుంటుంది. ఈ మసాలా వల్లనే మనకి కూర ఇంకా టేస్టొస్తుందనమాట. ఇది వేగుతూ ఉన్నప్పుడే ఒక గుప్పెడు కొత్తిమీరని వేసేసుకోండి. ఈ కొత్తిమీర కూడా మనకి ఈ కూరకి మంచి టేస్ట్‌నైతే ఇస్తుంది అండ్ ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ కొత్తిమీర, మసాలా వేగేటప్పుడే కూరకి సరిపోను కారం కూడా వేసేసుకోండి. మనం ముందు 2 పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం చెక్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. జీలకర్ర ఇందులోకసలు వాడొద్దు. ధనియాల పౌడర్‌ని వేసుకోండి. ఒకవేళ ధనియాల పౌడర్ లేకపోయినా మనం పేస్ట్‌ని మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్‌ల ధనియాలు జస్ట్ అలా ఫ్రై చేసి వేసుకోవటం వల్ల కూడా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. వేసుకున్న తర్వాత మిక్సీ జార్‌ని కొంచెం వాటర్ పోసి అది కూడా వేసేసుకున్న తర్వాత ఒక పావు గ్లాసు వాటర్ పోసుకోండి ఇందులో. ఆ మసాలా అంతా కొంచెం దగ్గరికి ఉడుకుతున్నప్పుడు మనము ఈ మనం శుభ్రం చేసుకున్న ఈ పీతల్ని తీసుకొచ్చి ఇందులో వేసేసి మంచిగా ఈ మసాలా పేస్టు, ఈ ఉల్లిపాయలన్నీ బాగా వేగినియి కదా! ఇవంతా పీతలకి పట్టేలాగా బాగా మంచిగా మిక్స్ చేసుకోండి. పీతలెక్కడ ఇరిగిపోవండి. కాపోతే స్పీడ్‌గా అయితే తిప్పొద్దు. మంచిగా తిప్పండి స్లోగా. తర్వాత కొంచెం కొత్తిమీరని పైన చల్లుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు కదిలిచ్చకుండా ఉంచండి. 3 నిమిషాల తర్వాత ఒకసారి తీసి మంచిగా మిక్స్ చేయండి. గుర్తుంచుకోండి ఈ కూరనంతా మనం సిమ్‌లో పెట్టుకొని చేసుకోవాలండి. కొంచెం టైం తీసుకున్న సిమ్‌లో పెట్టుకొని వండుకోండి. ఒక 3 నిమిషాలు మగ్గిన తర్వాత తిప్పుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు మగ్గితే మంచిగా ఆయిల్ పైకి తేరుతుంది. అప్పుడు చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండుని నానపెట్టుకొని ఆ గుజ్జు తీసి ఇందులో పోయండి. అంటే మొత్తం మీద ఒక 2 టేబుల్ స్పూన్‌ల చింతపండు రసం పిండుతాం. అలాగే కొంచెం ఒక చిన్న గ్లాసు టీ గ్లాస్‌తో వాటర్ పోసేసి సిమ్‌లో పెట్టేసి బాగా తిప్పి ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకోండి. అంతా సరిపోయింది అనుకుంటే మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. అంతే కూర రెడీ అయిపోతుంది. మనం వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బావుంటుంది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి.